సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దీని గురించి ఈ మధ్య కాలంలో చాలా అవేర్నెస్ వచ్చింది అండ్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ దట్ వి ఆల్ షుడ్ నో అబౌట్ ఇట్. అండ్ అందరూ నన్ను అడగడం ఏంటంటే, మేడం ఇది ఎన్ని ఏజ్ పిల్లలు ఏజ్ నుంచి ఇవ్వచ్చు, ఎన్ని డోసులు ఉంటాయి, ఎన్ని వెరైటీస్ ఉంటాయి అని అడుగుతున్నారు. సో లెట్ us know about this. I'm Dr. Sangamitra, Senior Obstetrician and Gynecologist. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్న హెచ్పివి వ్యాక్సిన్ అన్న ఒకటే. హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అని. సో దానికి హెచ్పివి వ్యాక్సిన్ అని ఎందుకు పేరు పెట్టారంటే, సర్వైకల్ క్యాన్సర్ ని కాజ్ చేసే వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో దానికి ఒక్కొక్క నంబర్ తో పేర్లు పెట్టారు, వేరియంట్స్. సో ఆ వేరియంట్స్ ఏదైతే సీరియస్ గా క్యాన్సర్ కాజ్ చేస్తుందో అవి తీసుకొని దాంతో తక్కువ వేరియంట్ తోని వ్యాక్సిన్ చేశారు. సో మనకిలో టైప్స్ ఉన్నాయి. ఆ వేరియంట్స్ ని స్ట్రెయిన్స్ ని తీసుకొని దాని లైక్ వీ కెన్ సే దట్ ఆ వైరస్ ఇనాక్టివ్ ఫామ్ ని తీసుకొని మనకి బాడీలో ఎక్కిస్తే మనకి యాంటీబాడీస్ ఫామ్ అవుతాం అనమాట. సో ఒక్కొక్క స్ట్రెయిన్ నంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ తోనే డిఫరెంట్ వ్యాక్సిన్స్ తయారు చేశారు. సో వీ హ్యావ్ బైవాలెంట్ వ్యాక్సిన్ అంటే 2 స్ట్రెయిన్స్ ఉన్నాయి, టెట్రావాలెంట్ వ్యాక్సిన్ 4 స్ట్రెయిన్స్ ఉన్నాయి, నానోవాలెంట్ వ్యాక్సిన్ 9 స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో మేజర్ గా 16 and 18 ఆర్ ద వేరియంట్స్. హెచ్పివి 16 and 18 ఆర్ ది సీరియస్ కాజింగ్. అంటే అవి ఎక్కువ చూస్తే వాటితోనే ఎక్కువ మ్యాలిగ్నెన్సీ కాజ్ చేసే హెచ్పివి 16 and 18 ఆర్ రీజన్ ఫర్ ది మోర్ సర్వైకల్ క్యాన్సర్స్ అనమాట. సో అందుకని యూజువల్లీ తక్కువ కాస్ట్ తోని సర్వారిక్స్ అనే కంపెనీ 16 and 18 తో బైవాలెంట్ వ్యాక్సిన్ తయారు చేసింది. నెక్స్ట్ వీ హ్యావ్ ఈవెన్ క్వాడ్రివాలెంట్, దట్ ఇస్ 6, 11, 16 and 18. అండ్ ఇంకో నానోవాలెంట్ అంటే 30, 31, 52, 53 మిగతా స్ట్రెయిన్స్ తోని ఇవి కలిపి నానోవాలెంట్ స్ట్రెయిన్ వ్యాక్సిన్ చేశారు. సో ఇప్పుడు ఈ మూడు వ్యాక్సిన్స్ డోసెస్ ఏ ఏజ్ నుంచి ఇవ్వచ్చు అనేది డిస్కస్ చేద్దాం. సో మనము ఎప్పుడైనా ఏదైనా పర్వాలేదు, 3 స్ట్రెయిన్స్ లో ఏదైనా పర్వాలేదు. 9 years నుంచి 26 years దాటిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బట్ అకార్డింగ్ టు ASCOG 9 years నుంచి 26 years వరకు కంపల్సరీ తీసుకోవాలి. సో 9 years నుంచి 14 years వరకు డోసేజెస్ అంటే ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనేది మనకి ఓన్లీ 2 డోసెస్ ఉంటుంది. అది 0 డోస్ ఒకటి, 6 months నుంచి 12 months లోపు ఒక డోసు. సో 2 డోసెస్. 9 years నుంచి 14 years లోపు అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ అది క్వాడ్రివాలెంట్ ఉండని, నానోవాలెంట్ ఉండని ఆర్ బైవాలెంట్ ఉండని. సో ఇది మనము ఒక ఫస్ట్ డోస్ ఒక జనవరిలో ఇచ్చామనుకోండి, నెక్స్ట్ డోసు జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో వరకు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. సో ఇది ఎలాగిస్తారు అందరు అడుగుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే సర్విక్స్ దగ్గర ఇస్తారా, మరి ఎక్కడ ఇస్తారు? సింపుల్, నథింగ్. మామూలుగా అందరికి వ్యాక్సినేషన్ ఎక్కడ ఇస్తారో ఇంట్రామస్కులర్ చేతికే ఇస్తారు. సో ఇట్ ఇస్ సింపుల్ గా 0.5 ml ఉంటుంది, ఎక్కువ డోస్ కూడా ఉండదు. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మాక్సిమం చాలా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి మేము సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు, రియాక్షన్స్ లేవు. కొంతమంది పడని వాళ్ళకు ఉంటే చిన్నగా అవి ఏది వచ్చినా కానీ దానికి మేము యాంటీడోట్ లాగా ఇచ్చేస్తున్నాము డ్రగ్స్. సో మాక్సిమం మాత్రము ఎవరికి ఏ కాంప్లికేషన్స్ లేవు. నెక్స్ట్ ఆఫ్టర్ 14 years నుంచి 26 years వరకు డోసెస్ అనేది 3 doses ఉంటుంది. సో దట్ ఈస్ 0 and 2 months కి, మళ్ళీ 6 months కి. సో 0 అంటే లైక్ ఇప్పుడు జనవరిలో తీసుకున్నారు, జనవరిలో ఒక డోస్ తీసుకుంటారు, ఆ డేట్ గుర్తుపెట్టుకొని 2 months తర్వాత, ఆ 2 months తర్వాత మళ్ళీ జనవరి నుంచి 6 months వరకు 6th month అప్పుడు మీరు మళ్ళీ 3rd డోస్ తీసుకోవాలి. సో దిస్ ఇస్ ఫర్ ది అబౌవ్ 14 years ఆఫ్ ఏజ్ అమ్మాయిలకి. 14 years నుంచి రికమెండెడ్ అప్ టు 26 years. బట్ ఇప్పుడు ఫార్ సేఫ్టీ పర్పస్ 35 మెనోపాజ్ అయ్యే వరకు కూడా యూ కెన్ గో హెడ్. ఇంకోటి అందరికి ఉండే ప్రశ్న ఏంటంటే, లైక్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. సో అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. కానీ ఇస్తే అనుకోకుండా తీసేసుకున్నారు, ఏమన్నా అవుతుందా? ప్రెగ్నెన్సీ తీపిచ్చేసుకోవాలా? లేదు, అవసరం లేదు. సో తీసుకుని ఉంటే అది క్యాన్సిల్ చేసి, అంటే తీసుకున్నది ఇంకా దాని గురించి ఏమీ వరి అవ్వకుండా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మళ్ళీ 3 డోసులు తీసుకోవాలి. సో ఓకే, నెక్స్ట్ ఫీడింగ్ మదర్స్, పాలిచ్చే అమ్మలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. యాజ్ యూజువల్ గా అబౌవ్ 3 doses ఉంటాయి వాళ్ళకు కూడా, పాలిస్తూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు కూడా 4 weeks ప్రయర్ ముందు మీరు తీసుకున్నారు వ్యాక్సిన్, నెక్స్ట్ డోసెస్ క్యాన్సిల్ చేసేయండి.
ప్రీ కన్సెప్షనల్ గా 4 weeks prior to the planning of pregnancy ఇండికేషన్ లేదు టు టేక్ ది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ మీకు నెక్స్ట్ పెళ్లి అయిపోయింది, ఇన్ఫెక్షన్స్ బాగా ఉంది, ఎందుకు అని అంటే ఇది మెయిన్ గా సర్వైకల్ క్యాన్సర్ కోసం మనం చేస్తున్నాం కాబట్టి ముందే క్యాన్సర్ ఉందా లేదా అని రివీల్ చేసుకోవాలి. ఒక్కసారి క్యాన్సర్ ఉన్న తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేయదు. సో సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటా అంటే దెర్ ఇస్ అ టెస్ట్. ఇనీషియల్ స్టేజెస్ లోనే మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని కనుక్కోవడానికి ప్యాప్స్మియర్ అనేది ఉంటుంది. ఒక ప్యాప్స్మియర్ అనేది సర్వైకల్ ఎపిథీలియం టెస్ట్, ప్యాప్స్మియర్ అంటాం. సో ప్యాప్స్మియర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ ది ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ ది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. థ్యాంక్ యూ.